దాశరథి కరుణాపయోనిధి. కవులందరూ కూడా శృంగార వర్ణనా ప్రియులు. శృంగారం అనేటువంటిది చెప్పకుండా పద్యాలు ఎవడు అంటే తాము రాసిన పద్యాలలో అంతో ఇంతో శృంగారాన్ని జోడించకుండా ఏ కవి ఉండలే. వాడు శతకవి కవి కానీ ప్రబంధ కవి కానీ శతక కవి కానీ మహాకవి కానీ ఎవరైనా. మరి ఇక్కడ అమ్మవారు సీతాదేవి సాక్షాత్తు పరాశక్తి అనేటువంటి అనుమానం వస్తుంది. ఇప్పుడు మాణిక్య వీణాం ఉపలాలయంతిలో కుచోన్నతే కుంకుమరాగశోణి అన్నాడు ఆయన లేదా? కవికుల గురుడైన కాళిదాసు అమ్మవారి యొక్క శ్రీనాథుడు జయ నీహార ధరాధరేంద్రతనయా చారుస్తన ద్వంద్వ సంశ్రయ సంలగ్న పటీర కుంకుమ రజస్సంపన్న బాహంతర. అష్టదిగ్గజాల్లో ఒకడైన మరి తిమ్మన గారు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరంగేశ్వర నాభిపంకజ రజశ్రీ కంటే చోళేంద్ర తన్వీరాజత్ కుచపాళి కుంకుమ రజశ్రీ. ఇవన్నీ అంటే ఇప్పుడు శృంగార వర్ణన, స్తనద్వయములు, ఈ కుంకుమరాగములు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పరమభక్తాగ్రగణ్యుడు మరి అయినటువంటి రామదాస్ గారు కూడా ఎంత గొప్ప పద్యం చెప్పాడు చూడండి. సీతారాముల యొక్క వాళ్ళ యొక్క అనుబంధం ఎటువంటిది, దాంపత్యం ఎటువంటిది. అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమా. తొవ అంటే కలువ. అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమా. జానకి కువలయ నేత్రి గబ్బిచనుగొండల నుండు ఘనంబా. మైథిలీ నవనవ యవనం బనువనంబునకున్ మదదంతి వివగా. తవిలి భజినుతు నెల్లప్పుడు దాశరథి కరుణా పయోనిధి. దాశరథి కరుణా పయోనిధి. పసిపిల్లలు ఊళ్ళోకి తీసుకుంటే మొట్టమొదట చెయ్యి ఎక్కడేస్తారు? అక్కడే వేస్తారు, స్తనమండలం మీదనే. ఏమిటి అది? అదంతే. ఆమె కూడా, తల్లి కూడా మురిసిపోతుంది. అట్లాగే కవి అయినటువంటి వాడు కూడా ఒక సౌందర్య వర్ణన చేసేటప్పుడు ఆహా వీడు ఎంత గొప్పగా చేస్తున్నాడు రా అని అనుకుంటుందే కానీ ఇదేమిటి ఇలా చెబుతున్నాడేమిటి అనేటువంటి తద్విరుద్ధమైనటువంటి భిన్నమైనటువంటి భావన రాదు. వస్తే ఆమె శక్తి కాదు, వీడు కవి కాలేడు. అంటే ఎంత అందమైనటువంటి పద్యం అండి. ఇంతకుముందు పద్యంలోనేమో నీ యొక్క కీర్తిని నేను మత్త వేదండాన్ని ఎక్కి బ్రహ్మాండంగా నినదంబుల అజాండము నిండా మొత్త వేదండమునెక్కి చాటదని అన్నటువంటి వాడు వెంటనే అమ్మవారు రామచంద్రుల వారు ఆ సౌందర్యాలు మరి ఎంత గొప్ప వర్ణన చూడండి. ఓ రామా, ఓ దశరథ రామ, నీవు సీతాదేవి కనుదోయి అనే కలువలు వికసించే చంద్రుడు, వికసింపజేసేటువంటి
కొన్ని కొన్ని గుణాలు ఉన్నాయి. పద్మం ఆ సూర్యుని యొక్క కాంతికి అవి ఇచ్చుకుంటాయి, చంద్రుని యొక్క కాంతి పడితే కలువలు ఇచ్చుకుంటాయి. అందువల్ల వికసింపజేసేటువంటి చంద్రుడివి అంటే సీతాదే అంటే ఇతను చూపులకు ఆమె వికసించుకుంటుంది. కలువల్లాంటి కళ్ళు గలది. చెప్పాలంటే ఈయన మంచి రామచంద్రుడు కదా. అవసరమైతే కవులు రామభద్రుడు అంటారు, రామచంద్రుడు అంటారు. కాబట్టి నీవు సీతాదేవి కనుదోయి అనే కలువలను వికసింపజేసేటువంటి, వెన్నెలను కురింపజేసేటువంటి చంద్రుడివి. అంతేకాదు అటువంటి కలువ కంటి ఉన్నత గిరుల వంటి కుజంబుల యందు నిలిచే మేఘమవు. ఇది కవి సమయం అండి. ఇప్పుడు కొండల మధ్యగా చక్కగా ఆ చంద్రబింబం అనేటువంటిది అది మనం చూస్తే గమనిస్తే ఎప్పుడన్నా ఎక్కడన్నా సుదూర ప్రాంతాలలో గిరి ప్రాంతాలలో కనుక చూస్తే అది ఎవరి కోసం ఎవడో ఏదో సెట్టింగ్ వేసినట్టు కాదు. అది అలాగే ఉదయించే సూర్యుడు కూడా. భానుడు ఉదయించే దేదీప్యమానుడు అవుతుంటాడు శ్రీనాథుడు. ఇంకా అంతేకాదు ఒక పెద్ద నారింజ పండు వలె ఉన్నదంటాడు సూర్యబింబాన్ని. అలాగే ఇక చంద్రుని గురించి ఉదయగ్రామము పానవట్టం అభిషేకోద ప్రవాహంబు వార్ధి దరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి వారు. ఇవన్నీ అంటే అసలు సమస్తం సృష్టి అంతా ఒక శివలింగాకృతిగా దుర్జటి మహాకవి. ఆ నక్షత్రాలేమో అర్పిత సుమాల్లాగా కవి అనేటువంటి. అందుకనే రవిగాననిచో కవిగాంచునే కదా. ఇక్కడ సీతాదేవి యొక్క కనుదోయి అనే కలువలను వికసింపజేసేటువంటి చంద్రుడు లాంటి వాడు, ఆమె యొక్క ఉన్నతములైనటువంటి స్తనద్వయం ఇటువంటి గిరి కుచములు అన్నాడు, కొండల వంటి అది చెప్తే మరి ఆ మధ్య నిలిచేటువంటి మేఘం లాంటి వాడు అన్నాడు. అంటే ఈయన నీలమేఘశ్యాముడు కదా. అదొక అందం. అది చూడంగానే ఆ దృశ్యం కళ్ళకు ముందు అంటే అది మనకు దృశ్య సాక్షాత్కారం కావాలన్నమాట. అటువంటి వాడవు. మిథిలా దేశపు రాజు యొక్క కుమార్తెవైన అంటే ఆ జనక మహారాజు యొక్క కుమార్తె సీతాదేవి లేతప్రాయమనేటువంటి నవ యవ్వనం అని అన్నాడు కదా. ఆ లేతప్రాయమనేటువంటి పూల తోటలో విహరించేటువంటి మదించిన ఏనుగు లాంటివాడు. చాలా విచిత్రమైనటువంటి ఏనుగు ఆ వనంలో ప్రవేశించిందంటే విజృంభిస్తుంది. ఈయన కూడా సీతాదేవి యొక్క ఆ ఏమన్నాడు, నవనవ యవ్వనంబను వనంబునకు మదదంతివి అన్నాడు. ఆమెతోటి సంపూర్ణమైనటువంటి శృంగార క్రీడలను అనుభవించేటువంటి పరమపురుషుడవు. అది చెప్పాలి. ఏనుగని కాదు, లేదా ఆ వనంలో పడి చెల్లాచెదురుగా విజృంభించేటువంటి విహరించేటువంటి. అంటే సీతాదేవి యొక్క సమస్త సౌందర్యమును కూడా కొల్లగొట్టేటువంటి, ఇట్లా చెప్పుకున్నా పర్వాలేదు, దోచుకునేటువంటి రామచంద్రమూర్తివి నీవు. అంటే నవ యవ్వనం అంటే అనే మాటలు ఏంటంటే ఇప్పుడు ఉదయోద్యవ్వన ముగ్ధ లజ్జా విజిత మన్మథ, ఏదో ప్రౌఢ సంపూర్ణ యవ్వన, ఒక్కొక్క ప్రాయానికి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ మన వాళ్ళు ప్రౌఢ అంటే ఎట్లా ఉంటుంది, యవ్వనం అంటే ఎలా ఉంటుంది, బాల అంటే ఎట్లా ఉంటుంది, ముగ్ధ అంటే ఎలా ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ అప్పుడప్పుడే అంకురిస్తూ వికసిస్తూ మరి సంపూర్ణమైనటువంటి శృంగార కళలు ఆ చూపుల్లో కానివ్వండి, చేష్టల్లో కానివ్వండి. స్త్రీలకు కొన్ని విలాసములైనటువంటి చేష్టలు, అదిగో అటువంటి ఉద్యానవనం అంటున్నాడు. అది లేత ప్రాయమనే పూలదోటలో విహరించేటువంటి మదించినటువంటి ఏనుగు లాంటి ఓ రామ. అంటే
అంటే సీతాదేవికి ప్రియుడవైన వాడ, భర్త అయినటువంటి వాడ, సమస్తమైనటువంటి వాడ, ప్రాణాధికుడైనటువంటి వాడ, ఓ రామా నిన్ను ఎల్లప్పుడూ భజిస్తాను కీర్తి. ఏమంటే ఈ మామూలుగా అనొచ్చు కదా, అందమైనటువంటి సీతాదేవికి అంతకంటే అందమైనటువంటి మంచి సౌందర్యవంతుడు అయినటువంటి ఓ రామ, ప్రాణాధికుడు అయినటువంటి ఓ రామ, పోనీ వీరుడమైనటువంటి ఓ రామ అంటే కవిత్వం కాదు అది. అది కేవలం ఏదో ఒక ప్రశంస, ఒక పొగడ్త. అలా కాకుండా ఇలా చెప్పినప్పుడే ఆ తల్లి యొక్క హరవిలాసంలో అమ్మవారిని, పార్వతీదేవిని ఆ త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి ఏతంచన్వనంతంబున అంటాడు. అంటే ముల్లోకములలో కూడా ఇంకా ఇంతకంటే సౌందర్యం అంటే అంత సౌందర్యం, సృష్టిలో ఉన్నటువంటి సౌందర్యమంతా కూడా తెచ్చి కలబోసి తయారైందేమో. అక్కడ పార్వతి, ఇక్కడ సీతమ్మ. అందువల్ల సౌందర్య వర్ణనలో మన వాళ్ళు కవులు, వాళ్ళు శతక కవులు కానివ్వండి, ప్రబంధ కవులు కానివ్వండి, మహాకవులు కానివ్వండి, అసలు అష్టాదశ వర్ణనలలో మరి శృంగార వర్ణన అసలు శృంగారం అనేటువంటిది మరి అది శృంగార శుచిరుజ్వల అన్నారు. అది చెప్పకుండా మరి వక్షోజములను గురించి ఇట్లా పర్వతాల లాంటి వక్షోజములు చెప్పవచ్చునా అనేటువంటి సందేహం కొంతమందికి విమర్శలు కలగటం కూడా. కానీ ఇక్కడ కవులనేటువంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి భావాలతోటి వర్ణనలు చేస్తారే కానీ మనం అనుకున్నట్టుగా తద్భిన్నమైనటువంటి రీతిలో ఆలోచించారు. కాబట్టి మహావీరుడు, లోకోత్తర సుందరుడు, జగన్మోహనాకారుడైన శ్రీరామచంద్రుని ఒక మదించినటువంటి మదగజంతో పోల్చాడు. మరి తనకు ప్రియాతి ప్రియమైన సీతాదేవి సమీపంలోనే ఆ నవయవ్వనం అనేటువంటి సుందరమైనటువంటి ఉద్యానవనము అనేటువంటి ఆ ప్రాయాన్ని గురించి చెప్పాడు. వాళ్ళిద్దరి యొక్క ఆదర్శ దాంపత్యాన్ని ఒక రకంగా, ఇంకో రకంగా, వేరే రకంగా చాలా అందమైనటువంటి ఉపమానాలతోటి, విశేషణాలతోటి చక్కగా చెప్పినటువంటి ఆ రామదాసుకు ఒక దండం పెట్టాలి మనం. దాశరథి కరుణాపయోనిధి